ఇక్కడ అపోస్తలుడైన పౌలు ఎఫెసు సంఘంతో మాట్లాడుతున్నమాట. ఏమనంటే, మునుపటి ప్రవర్తన విషయంలోనైతే మోసకరమైన దురాశల వలన చెడిపోవు మీ ప్రాచీన స్వభావమును వదులుకొని మీ చిత్తవృత్తి యందు నూతన పరచబడిన వారై నీతియు యథార్థమైన భక్తియు గల వారి దేవుని పోలికగా సృష్టింపబడిన నవీన స్వభావమును ధరించుకొనవలెను. హల్లెలూయా. చాలా సందర్భాల్లో దేవుని వెంబడిస్తూ ఇంకను ఆ పాత సంబంధమైన వాటిని మనలోనే దాచుకుని భద్రపరుచుకుని సంవత్సరం వెంబడి సంవత్సరము అలాగా అడుగు పెడుతూ గడిపేస్తూ ఉంటాం. మనలో ఉన్నటువంటి ఆ పాత పురుషుడు, ఆ పాత స్వభావము మనం విడిచిపెట్టుకోకుండా మనం ఎన్ని సంవత్సరాలు దేవుని సన్నిధానమునికి వెళ్ళినా కూడా మనపైన దేవుని యొక్క కృప కానీ దేవుని యొక్క చిత్తము కానీ పరిపూర్ణముగా నెరవేర్చబడదు. మనలో ఉన్నటువంటి ఆ పాత పురుషుణ్ణి మనము విడిచిపెట్టాలి. మనం ఎప్పుడైతే ఆ క్రీస్తునందు విశ్వాసం ఉంచామో అప్పుడే ఆ పాత పురుషుని ఏం చేయాలన్నమాట, సిలువేయాలి. సిలువేయకోకుండా మనం ఏం చేస్తూ ఉంటాం అంటే, మనకు అవసరమైనప్పుడల్లా వాడిని వెనకకి తీసుకొస్తాం. వాడు ఎలా వస్తాడా అని చెప్పేసి అనుకుంటారేమో మీరు. వాడు ఎలాగ వస్తాడంటే వాడు మనలోనే ఉంటాడు, బయటికి వెళ్ళదు. ఇంకా సమయం వచ్చినప్పుడు బయటకు వస్తూ ఉంటాడు. కోపం విషయంలో, అసూయ విషయంలో, ద్వేష విషయంలో, శరీర కార్యములను నెరవేర్చుకోవాలనే తపన విషయంలో బయటకు వస్తూ ఉంటాడు. అయితే ఎప్పుడైతే మనము ప్రభు యందు విశ్వాసం ఉంచామో, ఎప్పుడైతే ఆయనతో నడవడం స్టార్ట్ చేసామో, మనలో ఉన్నటువంటి ఆ యొక్క శరీర స్వభావమును, ఆ ప్రాచీన స్వభావమును, దేవుని ఎరుగక ముందు మనము ప్రవర్తించినటువంటి ఆ ప్రవర్తన అంతటిని కూడా మనం ఏం చేయాలన్నమాట, విడిచిపెట్టాలి. వాటిని విడిచిపెట్టి నూతనత్వాన్ని స్వతంత్రించుకున్నటకు, మనల్ని నూతన పురుషునిగా మార్చే ఆ యేసుక్రీస్తు యొక్క పోలికలోనికి రావడానికి ప్రతిరోజు కూడా ఆ వాక్యపు వెలుగులో మనము నడవాలన్నమాట. ఆ వాక్యము చేత మనము సరిచేయబడాలి. ఆ వాక్యము చేత మనము బలాన్ని పొందుకుంటూ ఉండాలన్నమాట. అది ఎప్పుడు సాధ్యమవుతుందంటే, దేవుని మందిరానికి వచ్చినప్పుడు మనం శ్రద్ధ కలిగి దేవుని సందులో ఆ వాక్యాన్ని వినాలి. ఈరోజు దేవుడు జీవితాన్ని బట్టి నన్ను ఏ విషయంలో సరిచేయడానికి, ఏ విషయంలో నన్ను ధైర్యపరచడానికి, ఏ విషయంలో నన్ను బలవంతుడిగా మార్చడానికి నాతో దేవుడు మాట్లాడతాడని చెప్పేసి ఆసక్తి కలిగి దేవుని మందిరానికి మనము సిద్ధపడి వచ్చినప్పుడు దేవుడు ప్రతి ఒక్కరితో మాట్లాడతాడు. నిలబడి నాతోటి, నీతోటి, అందరితో మాట్లాడతాడు. నీ హృదయాన్ని ఎరిగినటువంటి దేవుడైనా, నీ యొక్క ఆశను ఎరిగినటువంటి దేవుడైనా, ఆశ గల ప్రాణాన్ని తృప్తిపరచడం అంటే, నీ ఆశ వాక్యమైతే ఆ వాక్యం చేత నేను తృప్తిపరుస్తాడు. నీ ఆశ ఏదైనా కూడా ఆయన తీర్చగలిగినటువంటి గొప్ప దేవుడు కనుక మనము దేవుని యొక్క మందిరానికి వచ్చినప్పుడు సిద్ధపడాలి. దేనికి సిద్ధపడాలంటే, ఆయన మనపూర్వకంగా స్తుతించడానికి, ఆరాధించడానికి. ఆరాధన అయిపోయిన తర్వాత వస్తున్నారు. ఆరాధనలోనే చాలా చాలా అద్భుతాలు జరుగుతాయి. అంటే సగము నువ్వు వద్దనుకుంటున్నావు, కొంతమంది ప్రార్థన అయిపోయిన తర్వాత వస్తారు. ఆ ప్రార్థన మరి నువ్వు ఏకీభించి ప్రార్థన చేస్తున్నప్పుడు అక్కడ మరి దేవుడి యొక్క కార్యాలు నీ జీవితంలో జరగడానికి అవకాశం ఉంది. అది కూడా స్కిప్ చేసుకుంటున్నాం. ఆరాధన చేస్తున్నప్పుడు, ఆత్మతో మనము దేవుని ఆరాధిస్తున్నప్పుడు దేవుని యొక్క అభిషేకం నీ మీదకి రావచ్చు. దేవుని యొక్క మరి ఆ ఆత్మ నిన్ను తాకొచ్చు. అది కూడా వదిలేసుకుంటున్నావు. కొన్ని సందర్భాల్లో దేవుని సందులో కూర్చున్నావు అనుకుంటున్నావు, కానీ నీ మనసు ఎక్కడెక్కడో సంచారం చేస్తూ ఉంటుంది. వాక్యం అంతా అయిపోయిన తర్వాత దేవుడు ఏం మాట్లాడాడు నాతోటి అని చెప్పేసి ఒకసారి ప్రశ్నించుకుంటే ఆ ప్రశ్నకు సమాధానం ఉండదన్నమాట.
ఈ మూడు కూడా చాలా చాలా ప్రాముఖ్యమైనవి. మనం అందరితో కలిపి స్తుతిస్తున్నప్పుడు అక్కడ దేవుని కాప అక్కడ అల్లాడుతుంటుంది. అక్కడ ఆ స్తుతుల పైన ఆ సింహాసనసీనుడే ఉంటాడు. ఆ స్తుతుల మధ్య వాసం చేసే గొప్ప దేవుడు ఆయన. మరి మనందరము కూడా ఏకాత్మతో దేవుని స్తుతిస్తున్నప్పుడు, ఆరాధిస్తున్నప్పుడు దేవుని యొక్క కార్యాలు ఎంత అద్భుతంగా జరుగుతాయంటే చాలా చాలా అద్భుతంగా జరుగుతాయి. దేవుడి సంవత్సరం ఇచ్చినటువంటి వాగ్దానం ఏంటంటే, ఈ సంఘాన్ని నేను ఆత్మికంగా నేను కడుతున్నానని చెప్తున్నాను. దేవుని సందులో ఏడ్చి నేను కన్నీరు కాచి ప్రార్థన చేస్తున్నప్పుడు దేవుడు ఇచ్చినటువంటి వాగ్దానం, ఇక్కడక్కడ కొన్ని విషయాల్లో సరిచేయబడవలసిన వారమే ఉన్నాం. ఆ విషయాలన్నింటిలో కూడా మనం సరిచేయబడితే దేవుని పోలికలోనికి వచ్చినప్పుడు మనము అనేకులకు ఆశీర్వాదకరంగా మార్చబడతాం, అనేకులకు మాదిరికరంగా మార్చబడతాం, అనేకులకు దీవెనకరంగా మన బ్రతుకుని దేవుడు ఏం చేస్తాడంటే మరుగుగా ఉన్న వాటిని ముందరకు తీసుకుని వస్తాడు. హల్లెలూయా, హల్లెలూయా. సాక్ష్యపు గుడారంలోనికి మోషే అహరోన్లు మాత్రమే వెళ్ళేవారు. కానీ మోషే అహరోన్లు దేవుని సన్నిధిలో వేడుకుంటున్నారు, దేవుని సన్నిధిలో ప్రార్థన చేస్తున్నారు. ఈ భారమైన పరిచర్య మేము చేయాలంటే అది మా ఇద్దరు వల్ల కుదరట్లేదు ప్రభువా, మా యొక్క భారమును పంచుకునేవారు మాకు కావాలని చెప్పేసి దేవుని సన్నిధిలో అడిగినప్పుడు దేవుడు చెప్తున్నాడు, నీ యొక్క మనసుకు నీ యొక్క ఆత్మకు ప్రేరేపణ కలిగిన వారిని పిలిచాడు 70 మందిని. ఆ 70 మంది దేవుని యొక్క సాక్షిపు గుడారంలో ఉన్నప్పుడు దేవుని యొక్క ఆత్మ వారిపైకి వచ్చింది. దేవుని యొక్క ఆత్మ వారిపైకి వచ్చినప్పుడు మోషే పడుతున్నటువంటి బాధ భారము వారికి తెలిసింది. అప్పుడు దేవుని పరిచర్యలో వారు కూడా పాలి భాగస్తులయ్యారు. చాలామంది ఆదివారం వచ్చి వెళ్ళిపోతారు. ఇక్కడ జరుగుతున్న పరిచర్య కానీ, సేవకుడు పడుతున్న బాధ కానీ, ఇబ్బంది కానీ ఏమాత్రం కూడా ఒక్క ప్రశ్న కూడా వేయరు. ఎప్పుడు కూడా దాని గురించి ఆలోచనే చేయరు. మనం ఆ తరహాగా వెళ్ళకూడదు. దేవుడు ఈ స్థలంలో నిన్ను నన్ను ఎందుకు ఉంచాడంటే, నీకు నాకు పని ఉంది. ఇక్కడ పని ఉంది. పని లేకోకుండా దేవుడు ఎవరిని కూడా ఈ మందిరానికి ఆకర్షించుకున్నాడో, ఈ మందిరంలో పని ఉంది కనుక, ఈ మందిరంలో నీడు ఉంది కనుక నిన్ను ఇక్కడ ఉంచాడు. ఇక్కడ ఉండి నువ్వు ఎక్కడో ఆలోచన చేయకూడదు. నువ్వు ఇక్కడ ఉండి ఎక్కడో నీ యొక్క మరి పనుల గురించి ఆలోచన చేసి మరి ఇక్కడ ఏమాత్రం పట్టించుకోకుండా వెళ్తే దేవుని యొక్క చిత్తమును నువ్వు నెరవేర్చుకుండా వెళ్ళిపోయిన వాడుకుంటావు. బెంగళూరులో నేను ఇక్కడ పరిచర్య చేస్తూ మీకోసం నేను ఆలోచన చేయకుండా నేను ఎక్కడో ఆలోచన చేస్తే దేవుని యొక్క చిత్తాన్ని నేను నెరవేర్చిన వాడు అవుతున్నా? కాదు. ఈ సంఘంలో చాలా వరకు కూడా 90% ఎలా ఉన్నారంటే ఇక్కడుండి ఎక్కడో ఆలోచన చేసేవారు ఉన్నారు. ఇది నేను చెప్తున్న మాట కాదు. మిమ్మల్ని మీరు ప్రశ్నించుకుంటే అది అర్థమవుతుంది. ఎందుకు ఈ మాటలు చెప్తున్నానంటే, దేవుడు కట్టాలనే, దేవుడు సరిచేయాలనే, దేవుడు ఆశీర్వదించాలనే నేను ఈ స్థలానికి తీసుకుని వచ్చాడు. ఆశీర్వాదం నీకు రావాలంటే నువ్వు ఎక్కడున్నావో అక్కడ, ఆ స్థలము కొరకు, ఆ మందిరము కొరకు, ఆ సేవకుని కొరకు, అక్కడ ఉన్నటువంటి నీడు కొరకు నువ్వు ఆలోచన చేసినప్పుడు ఆ మందిరం ఆశీర్వదింపబడుతుంది. ఆ మందిరంతో పాటు నీవు కూడా ఆశీర్వదింపబడతావు. అంతేగాని మనం ఇక్కడుండి ఎక్కడో పని చేసేవారము, ఎక్కడో ఆలోచన చేసేవారము ఉండకూడదు. మన పని ఏంటంటే దేవుడు మనల్ని ఎక్కడ ఉంచాడో అక్కడ మనం పనిచేయాలి. అక్కడ పని అయిపోయిన తర్వాత దేవుడు ఇక్కడి నుంచి వేరే చోటకి తీసుకుని వెళ్తాడు. దేవుడు నాకు ఇచ్చినటువంటి వాగ్దానం ఇక్కడితో ఆగిపోయే పరిచర్య కాదు నాది. ఒక్క బెంగళూరుతో ఆగిపోయే పరిచర్య కాదు నాది. ఇక్కడ జరగాల్సిన కార్యము జరిగిన తర్వాత ఇక్కడి నుంచి వేరే వేరే ప్రాంతాలకి, నాట్ ఓన్లీ ఇండియా, వేరు వేరు ప్రాంతాలకు దేవుడు తీసుకుని వెళ్తాడు. కావాలితే మీరు రాసుకోండి. ఈ మాట దేవుడు నాకు చూపించినటువంటిది. 2011లోనే దేవుడు చూపించాడు నాకు. ఇంకను సేవకుడిగా అభిషేకం పొందక మునిపే, ఇంకను సేవ పరిచర్య ఆరంభం కాక మునిపే, ఒక సాఫ్ట్వేర్ ఇంజనీర్గా ఉంటున్నప్పుడే దేవాతి దేవుడు నాకు చూపించాడు. ఒక్కొక్కటిగా దేవాతి దేవుడు నెరవేరుస్తూ వచ్చాడు. ఇక ఉదయకాల సమయంలో ఎందుకు చెప్తున్నానంటే, మనం ఎక్కడున్నామో అక్కడ దేవుని యొక్క కార్యములు జరగడానికి మనము ప్రయాసపడాలి. అప్పుడే అక్కడ అభివృద్ధి అనేది కనపడుతుంది. హల్లెలూయా, హల్లెలూయా. ఎఫెసీ సంఘానికి ఇక్కడ అపోస్తలుడైన పౌలు చెప్తున్నాడు ఏమనంటే, మీ యొక్క ప్రాచీన స్వభావము,
వదులుకోవాలంట. 2024 డిసెంబర్ 31 వరకు మనం ఎలాగో జీవించామో, ఎలా బ్రతికామో ఒక్కసారి మనము ఆ యొక్క 365 డేస్ ఒక్కసారి నెమరు వేసుకుని ఏ విషయాల్లో దేవునికి ద్రోహం చేశామో, ఏ విషయాల్లో మనము మరి దేవుని యొక్క వాక్యమునకు లోబడుకోకుండా మన ఇష్టానుసారమైన జీవితాన్ని జీవించి దేవునికి ఆయాసకరముగాను దేవుని బాహాటముగా సిలివేసే వారముగా ఉన్నామో, ఆయా విషయాల్లో మనము మరొకసారి ప్రభువా నిన్ను బాహాటముగా సిలివేనయా, నీ మనసు నొచ్చుకునేటట్లుగా నేను బ్రతకనయా, నా బ్రతుకు నేను మార్చుకుంటానని చెప్పేసి ఈ వాక్యమును ధ్యానం చేస్తున్నప్పుడు మన హృదయాల్లో అటువంటి ఆలోచన, అటువంటి మనస్సు మనకు రావాలి. ఆ మనసు రాకోకుండా వాక్యాన్ని అలాగా ఏదో న్యూస్లే హెడ్లైన్స్ చదివేసి వదిలేసినట్లుగా వదలకూడదు. దావీదు భక్తుడు ఏమంటాడంటే, నీ వాక్యమును నేను అనుదినం ఏం చేస్తున్నాడంట, ధ్యానిస్తూ ఉన్నాడు. చదవటము ధ్యానించటము చాలా వ్యత్యాసం ఉంది. ధ్యానించడం అంటే చదివినది అర్థం చేసుకుని దాన్ని మన జీవితానికి అన్వయించుకోవడం, అనుసరించడం అన్నమాట. దివారాత్రములు యెహోవా ధర్మశాస్త్రమును ఏం చేస్తున్నాడు అనమాట, ఆయన ధ్యానిస్తూ ఉన్నాడు. ఆయన ఎందుకు ఈ మాట చెప్తున్నాడంటే, ప్రతిరోజు వాక్యం చదవండి, మీ బ్రతుకు మారపోతాడు. 1 year తర్వాత ప్రతిరోజు ఖచ్చితంగా ఒక ½ an hour నుంచి 1 hour వరకు బైబిల్ చదవండి. ఖచ్చితంగా చెప్తున్నాను నేను, దేవుడు మిమ్మల్ని వాడుకుంటాడు కూడా. ఖచ్చితంగా చెప్తున్నాను, వాడుకుంటాడు కూడా. ఒకప్పుడు నేను అలా చదివాను కనుక దేవుడు నన్ను ఇప్పుడు వాడుకుంటున్నాడు. 1 గంట కాదు, రోజుకి 7-8 hours కూడా చదివాను. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని యొక్క వాక్యాన్ని ధ్యానం చేస్తూ ప్రార్థన చేస్తున్నప్పుడు మన జీవితము మారుతూ ఉంటుంది. మన జీవితం మారుతూ ఉన్నప్పుడు మనల్ని దేవుడు ఏం చేస్తాడన్నమాట, వాడుకోవడం మొదలు పెడతాడు. మన పరిశుద్ధతలోనికి వస్తున్నప్పుడు, వాక్యపు వెలుగులోనికి వస్తున్నప్పుడు, మనం దీవించబడుతున్నప్పుడు అనేకులకు దీవెనకరముగా మన యొక్క జీవితాలను దేవుడు ఏం చేస్తాడన్నమాట, ఉంచుతాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఇక్కడ ఎఫెసీ సంఘంతో దేవుడు మాట్లాడుతున్నాడు. ఏమనంటే, మీ యొక్క ప్రాచీన స్వభావమును, అంటే దేవుని ఎరుగక ముందు శరీరానుసారులుగా మీరు జీవిస్తున్నప్పుడు మీకున్నటువంటి ఆ మనస్సుని ఏం చేయమంటున్నాడో విడిచిపెట్టాలి. దేవుని ఎరుగక మునుపు మన యొక్క మనస్సు ఎలాంటిది అనమాట, శరీరానుసారం. అంతా శరీరానుసారంగానే ఆలోచన చేస్తాం. మంచి సినిమాకి వెళ్ళామా, మంచి బట్టలు వేసుకున్నామా, మంచి ఆహారం తిన్నామా, మంచి ఇల్లు కట్టుకున్నామా, మంచి వస్త్రాలు వేసుకున్నామా, మంచి ఆర్నమెంట్స్ ధరించామా, ఇంకా 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 ఈ శరీరానికి ఎలాంటి ఘనత ఇవ్వాలో అలాంటి ఘనత కొరకే మనం ప్రయాసపడతాం. అది దేవుని ఎరుగక మునుపు అన్నమాట. దేవుని ఎరుగక మునుపు, దేవుని ఎరిగిన తర్వాత శరీరం కంటే ఏది ప్రాముఖ్యమైనదని ఆలోచన చేస్తానమాట, ఆత్మ ప్రాముఖ్యమైనది. దేవుని యొక్క ఆత్మ మనల్ని ఏ విషయంలో ప్రేరేపిస్తున్నాడో, ఎటువైపు నడిపిస్తున్నాడో ఆ విషయాల్లో మనము బలపరచబడ్డానికి, స్థిరపరచబడ్డానికి మనం ప్రాధాన్యత ఇస్తాం అన్నమాట. హల్లెలూయా. ఎఫెసీ సంఘంలోనే అక్కడ చెప్తున్నాడు 4:17 కాబట్టి అన్యజనులు నడుచుకొనున్నట్లు మీరిక మీదట నడుచుకొనవలదని ప్రభువునందు సాక్ష్యమిచ్చుచున్నాను. వారైతే అంధకారమైన మనస్సు గలవారై తమ హృదయ కాఠిన్యము వలన తమలోనున్న అజ్ఞానము చేత దేవుని వల్ల కలుగు జీవములో నుండి వేరుపరచబడిన వారై తమ మనస్సునకు కలిగిన వ్యర్థతను అనుసరించి నడుచుకుంటున్నారు. హల్లెలూయా. దేవుని ఎరిగినటువంటి వారు ఎలా జీవిస్తారన్నమాట, వారి మనసులో ఏదైతే ప్రేరేపణ వస్తుందో, వారి శరీరం దేనైతే కోరుకుంటుందో దాన్ని చేయడానికి వారి హృదయాన్ని ఏం చేసుకుంటారన్నమాట, వాళ్ళు కఠినపరుచుకుంటారు. హృదయాన్ని కఠినపరుచుకుంటారు. హృదయాన్ని కఠినపరుచుకునే మనస్సు ఎవరికి ఉండకూడదు అనమాట, క్రైస్తవులుగా మనకు ఉండకూడదు. ఎక్కడైనా భయంకరమైన సంఘటన జరిగి అక్కడ బాధపడుతున్నారంటే ఆ న్యూస్ చూడగానే మన హృదయాల్లో బాధ కలగాలి, దుఃఖం రావాలి.
వారి క్షేమం కొరకు మనము ఆ క్షణమందే కన్నీటితో ఒక విజ్ఞాపన, ఒక చిన్న ప్రార్థన చేసే మనసు మనకుండా. మనం అక్కడికి వెళ్ళి హెల్ప్ చేయలేం, కానీ మన ప్రార్థన వారికి సహాయాన్ని అందిస్తాం. కనుక మనము కఠినులుగా ఉండకూడదు, తీర్పు తీర్చేవారుగా ఉండకూడదు. మనం ఖచ్చితంగా వారి కొరకు ప్రార్థించే మంచి మనస్సు కలిగినటువంటి వారికి ఉండాలి. ఇక్కడ దేవుని వాక్యం చెప్తుంది ఏంటంటే, వారైతే అంధకారమైన మనస్సు గలవారై తమ హృదయ కాఠిన్యం వల్ల తమలోనున్నటువంటి జ్ఞానమా అజ్ఞానం, అది అజ్ఞానము చేత, వారి హృదయ కాఠిన్యము చేత వారు నడిపింపబడుచు ఇదే మంచిది అనుకుంటారు. ఈ రోజున క్రైస్తవుల పైన ఎంతోమంది దాడి చేస్తూ ఉన్నారు. కొందరైతే బైబిల్ కాల్ చేస్తారు, కొంతమంది అయితే సేవకుల్ని కొడుతూ, కొంతమంది సేవకుల్ని హింసిస్తూ, చంపేస్తూ, మందిరాలను కూలదోస్తూ నానా రకాలుగా పైచాచిక ఆనందాన్ని పొందుతారు. వాళ్ళకి అదేమనిపిస్తుంది అంటే జ్ఞానం అనిపిస్తుంది. కానీ దేవుని యొక్క దృష్టికి అది జ్ఞానమా కాదు, అజ్ఞానము. అంధకారంలో ఉన్నారు వాళ్ళు, అజ్ఞానంలో ఉన్నారు వాళ్ళు. అందుకే వారి హృదయాన్ని కఠినపరుచుకుని వారు చేస్తున్నది మంచి కార్యం అనుకుంటున్నారు. కానీ ఒకనొక దినాన్న ఖచ్చితంగా తెలుస్తుంది ఎంత ఘోరముగా మనము చేశామో అని చెప్పేసి. దేవుని యొక్క రాకడ, దేవుని యొక్క కోపము ఒకవేళ మనుషులపైకి దిగి వస్తే ఏ మానవుడు కూడా ఏమి కూడా చేయలేడు. ఈ రోజున మానవుడు అనుకుంటాడు, నాకేంటి నాకేంటి, చాలా ఇల్లు ఉన్నాయి, నాకేంటి ధనం ఉంది, నాకేంటి ఆర్నమెంట్స్ ఉన్నాయి, నాకేంటి పొలాలు ఉన్నాయి. ఒక్క రాత్రి చాలు దేవుడు మనలను భిక్షం అడుక్కునేలాగా చేయాలంటే ఒక్క రాత్రి చాలు, ఒక్క క్షణం చాలు. ఇలాంటి ఎన్నో కార్యాలు జరుగుతున్నప్పటికీ కూడా ఇంకను శరీరానుసారమైన మనసు, ఇంకను లోకానుసారమైన మనసు, ఇంకను లోకంలోనే సంపాదించుకోవాలని, ఇంకను లోకంలోనే పోగు చేసుకోవాలని చెప్పేసి ఆలోచన ఉంటుందంటే క్రైస్తవులుగా మనకి అది అంధకార సంబంధమైనది. ఇంకను అజ్ఞానులుగానే మనం ఉండిపోతున్నాము. ఇంకను మన హృదయాలను కఠినపరుచుకునే వారుగానే ఉండిపోతున్నాం. ప్రియమైన సహోదరి సహోదరుడు, ఎందుకు ఈ మాటలు చెప్తున్నానంటే, ఏ క్షణాన ఎవరి జీవితం ఎలా మారుతుందో తెలియదు. కానీ ఒక్కడ మటుకి స్ట్రాంగ్గా నేను చెప్తున్నాను, నీవు గనక దేవునితో ఉంటే, నువ్వు దేవుని యొక్క వాక్యాన్ని విని హృదయంలో పదులుపరుచుకుని వాక్యానుసారంగా జీవిస్తే గనక నీ ప్రక్కన 1000 మంది పడిన, కుడి పక్కన 10,000 మంది కూలిన అపాయం నీ యొద్దకు రాకుండా చేసే దేవుడు ఆయన. హల్లెలూయా. ఈ లోకమంతా కూడా అడుక్కునే విధంగా మారిపోయినా, ఎక్కడ కూడా ఆహారం దొరకపోయినా నిన్ను నన్ను పోషించడానికి దేవుడు ఆ యొక్క పరలోకంలో ఉన్నటువంటి దేవదూతలను పంపి కూడా నిన్ను నన్ను పోషించగలిగిన సమర్థుడు ఆయన. హల్లెలూయా, హల్లెలూయా. అంత శక్తివంతుడైనటువంటి దేవుని మనం ఆధారం చేసుకోకుండా, అంత శక్తివంతమైనటువంటి దేవుని యొక్క వాక్యాన్ని ఆధారం చేసుకోకుండా మనం జీవించినంత కాలము మనలో ఎవరున్నట్టుమాట ఆ పాత పురుషుడు ఉన్నట్లే. అలా మరి దేవుని యొక్క దృష్టికి వ్యతిరేకంగా నడిస్తే కనుక మనము ఏమవుతామంటే అప్పటి వరకు పొందుకున్న ఆశీర్వాదాన్ని సైతం కూడా కోల్పోయే సందర్భాలు వస్తాయి. ఒక ఎగ్జాంపుల్ మనం చూద్దాం. దానియేలు గ్రంథము 5వ అధ్యాయము 20వ వచనము. అయితే అతడు మనస్సును అతిశయించి బలాత్కారము చేయుటకు అతని హృదయమును కఠినము చేసుకొనగా దేవుడు అతని ప్రభుత్వము అతని యొద్ద నుండి తీసివేసి అతని ఘనతను పోగొట్టెను. హల్లెలూయా. ఈ అతడు ఎవరో? ఈ అతడు ఎవరో? నెబుకద్నెజరు, ప్రపంచాన్ని జయించినటువంటి వీరుడు. ప్రపంచ దేశాలన్నిటినీ కూడా గడగడలాడించి, అన్ని దేశాలను జయించి, అన్ని రాజ్యాలకు కూడా అతడే చక్రవర్తి అన్నాడు. ఆ చక్రవర్తి ఎలాగయ్యాడో తెలుసా? తన శక్తి చేత అయ్యాడా? తన జ్ఞానం చేత అయ్యాడా? కాదు. ఆ శక్తి, ఆ సామర్థ్యం ఎవరిచ్చారంటే దేవుడని యెహోవా ఇచ్చాడు. దేవుడని యెహోవా నెబుకద్నెజరుని పిలుస్తున్నాడు, నా కుమారుడా,
ఇప్పుడు నాకు మనస్సు అయింది ఏమనంటే, భూలోక రాజ్యాలన్నిటినీ కూడా నీ వశము చెయ్యాలని నాకు మనస్సు అయింది అని చెప్పి దేవుడు ఆ నెబుకద్నెజరుని పిలిచి భూలోక రాజ్యాలన్నిటిని కూడా ఇచ్చేస్తే, ఆయన గారికి కొన్ని రోజుల తర్వాత ఏమైందో తెలుసా? ఇదంతా నా శక్తి, నా జ్ఞానము, నా బలము అని చెప్పి మనస్సుని ఏం చేసుకున్నాడు? ఆయన కఠినపరుచుకున్నాడు, అతిశయించాడు, గర్వించాడు. వెంటనే దేవుని యొక్క వాక్యం చెప్తుంది, ఈ రాజ్యాన్ని తీసేస్తాం. మనము ఎప్పుడైతే దేవుని చేత ఆశీర్వదింపబడి ఆ దేవుని మరిచిపోయి, ఇదంతా నా జ్ఞానము, ఇదంతా నా శక్తి, ఇదంతా నా తెలివితేటల వల్లనే జరిగిందని చెప్పేసి దేవునికి స్థానం ఇవ్వకోకుండా మనము అతిశయించిన, గర్వించిన, మన మీద ఉన్నటువంటి ఆశీర్వాదాన్ని మనం ఏం చేసుకుంటాం అనమాట? పోగొట్టుకుంటాం. మీరు గమనించినట్లయితే సామెతలు అంటాడు మాట, 16:18 నాశనమునకు ముందు గర్వము నడుస్తుందంట, పడిపోవడానికి ముందు అహంకారమైనటువంటి మనస్సు నడుచుకుంటూ వెళ్తుందంట. హల్లెలూయా. ఒక మనిషి పతనం అయిపోవడానికి ముందు ఏం నడుస్తాయి అనమాట? గర్వము, అహంకారము. ఇంకా నాకెవడరా అడ్డొచ్చేది, ఎవడరా నన్ను ఆపేది అన్నట్టుగా మనుషులు విర్రవీగుతారు. దేవుడు చూస్తూ ఉంటాడు అన్నమాట. ఎవడాపిన ఆపని నేను ఆపుతాను కదా అంటాడు ఆయన. హల్లెలూయా, హల్లెలూయా. మనుషులు ఆపలేకపోవచ్చు, దేవుడు ఎంత ఒక్క చిటికేస్తే ఏ మనిషి అయినా కూడా ఏమవ్వాలన్నమాట? ఆగాల్సిందే. వాడు అభివృద్ధి ఆగిపోద్ది, ఆశీర్వాదం ఆగిపోద్ది. ఉన్నతమైన స్థితిలో ఉన్నటువంటి వాడు ఏమవుతాడన్నమాట? పాతాళంలోకి తోసివేయబడతాడు. ఉన్నతమైన స్థితిలో ఉన్నాడు, వేకువ చుక్క, తేజో నక్షత్రమా, ఎవరైనా లూసిఫర్ చాలా ఉన్నతమైన స్థితిలో ఉన్నాడు. దేవదూతలందరికంటే కూడా చాలా చాలా ప్రాముఖ్యమైనటువంటి దూత. దేవుని స్తుతించే కాడ, మహిమపరిచే కాడ, దేవుని సంతోషపెట్టే కాడ వేకువన లేసి దేవునికి ఎంతో ప్రాధాన్యత ఇచ్చేవాడు. కొద్దిమంది ఫాలోవర్స్ ఎక్కువ పెరిగేసరికి ఇంకా దేవునితో సమానమైపోయాను నేను. ఇంకేంటి దేవుని స్తుతించేది, మీరు నన్ను వర్షిప్ చేయండి అని చెప్పేసి మనసులో అనుకున్నాడు. అంతే, దేవుడు త్రోసివేశాడు. ఎక్కడికి త్రోసివేశాడంటే పాతాళంలో. అహంకారమైన మనసు, గర్వించే మనసు ఎవరిదనమాట? అది సాతాను సంబంధమే. దేవుని మరిచిపోయే మనస్సు మనకు ఉండకూడదు. దేవుడు చేసిన కార్యాలను ప్రతి ఒక్కటి కూడా మనము నెమర వేసుకుంటూ దేవుణ్ణి స్తుతించే వారముగా, ఆరాధించే వారముగా, ఘనపరిచే వారముగా మనం ఉండాలి. హల్లెలూయా. అదే 16:5 కూడా చదవండి. గర్వ హృదయులందరూ యెహోవాకు హేయులు, నిశ్చయముగా వారు ఏం పొందుతారంట? శిక్షణ పొందుతారు. నెబుకద్నెజరు ఎప్పుడైతే గర్వించాడో ఆ గర్వాన్ని బట్టి దేవుడు ఏం చేశాడన్నమాట? గడ్డి మేపించాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఏమేపించాడు? గడ్డి మేసాడు. మరలా తనలో ఆ గర్వము తొలగిపోయి, ఆ అజ్ఞానము తొలగిపోయి, ఆ అహంకారము తొలగిపోయి, మరలా దేవుని తెలుసుకునేంత వరకు కూడా ఏమైందనమాట? గడ్డి మేసాడు. ఆ తర్వాత మరలా దేవుడు సింహాసనాన్ని ఇచ్చాడు. ఇర్మియా రాసినటువంటి గ్రంథంలో నెబుకద్నెజరు గురించి చాలా చక్కటి మాట చెప్తాడు. ఇర్మియా 27:5-7 చదువుదామా? అధిక బలము చేతను, చాచిన బాహువు చేతను భూమి మీద ఉన్న నరులను, జంతువులని నేనే సృజించి ఎవరికి ఇచ్చుట న్యాయమని నాకు తోచునో వారికి ఇచ్చుచున్నాను. ఇప్పుడైతే దేశములన్నిటినీ నా దాసుడకు బబులోను రాజైన నెబుకద్నెజరు వశము చేయుచున్నాను. అతని సేవించుటకై భూజంతువులను అతని వశము చేయుచున్నాను అంటున్నా. హల్లెలూయా. ఇర్మియా నెబుకద్నెజరు యెరూషలేము పైకి రాక మునుపు చెప్తున్నటువంటి మాటలు ఇవి.
బైబిల్ గ్రంథాన్ని అర్థం చేసుకుంటే చాలా చక్కటి గ్రంథం అనమాట. చాలామందికి అది అర్థం కాక బైబిల్ని దూషిస్తూ ఉంటారు. బైబిల్ గ్రంథంలో రాయబడిన ప్రతి అంశము ఏ రోజు టైంలో ఎక్కడ ఏ ప్రాంతంలో జరిగిందో ఇక్కడ చెప్పినట్లుగానే జియోగ్రఫికల్గా ఎవిడెన్స్ అన్నీ కూడా మనకి ఇప్పటికీ కూడా దొరుకుతాయి. మనకి బైబిల్ గ్రంథంలో జరిగినటువంటి ప్రతి చరిత్ర కూడా ఈ ప్రపంచంలో ఏదో ఒక మూల ఖచ్చితంగా దాని ఎవిడెన్స్ ఖచ్చితంగా దొరుకుతాను. ఆ సమయంలో అది జరిగిందా లేదా అని చెప్పేసి వెనుకకు కరెక్ట్గా వాళ్ళు ఎవిడెన్స్ వెతకడానికి వెళితే కనుక ఖచ్చితంగా ఆ సమయంలో ఆ ఇన్సిడెంట్ జరిగిందని వాళ్ళు రుజువుపరుస్తారు కూడా. అది బైబిల్ యొక్క గొప్పతనం. బైబిల్ని తప్పు పట్టాలని చెప్పేసి ఎంతోమంది ప్రయత్నాలు చేసి చివరికి వారి వల్ల కాక బైబిల్ అనేది ఒక సత్య గ్రంథం అని చెప్పేసి వాళ్ళే సాక్ష్యం ఇచ్చి ఆ సత్యవంతుడైనటువంటి దేవుని అంగీకరించి ఆయన కొరకు సాక్షులుగా ఉండిపోయినటువంటి వారు ఎంతోమంది ఈ లోకంలో ఉన్నారు. హల్లెలూయా, హల్లెలూయా. నెబుకద్నెజరుకి ఇచ్చుట దేవునికి ఇష్టమైంది. నెబుకద్నెజరుకి దేవుడు ఇచ్చిన తర్వాత నెబుకద్నెజరు ఏం చేశాడో గర్వించాడు. అంధకార సంబంధమైన వాడిగా ఆలోచన చేశాడు, అజ్ఞానిగా ఆలోచన చేశాడు. దేవుడు సింహాసనం నుంచి త్రోసివేశాడు. ఉదయకాల సమయంలో మనం నేర్చుకోవాల్సింది ఏంటంటే మనము అంధకార సంబంధమైన వారముగా కాదు, ఎప్పుడైతే క్రీస్తుని అనుసరించడం మొదలుపెట్టామో అంధకారంలోంచి ఎక్కడికి వచ్చామన్నమాట, వెలుగులోనికి వచ్చాం. శరీరానుసారంగా జీవించే వారముగా కాదు, శరీరానుసారమైనటువంటి మనస్సును విడిచిపెట్టి ఆత్మానుసారంగా జీవించడానికి మనము ప్రయాణాన్ని కొనసాగిస్తున్నాం కనుక మనము మరి మన హృదయాలను కఠినపరుచుకోకుండా మన హృదయాలను ఎప్పటికప్పుడే మరి నూతనపరుచుకుంటూ మరి కఠిన స్వభావాన్ని తొలగించుకుంటూ దేవునిలో మనము సాగాలి. మొదటి సమూయేలు గ్రంథము 6వ అధ్యాయము 6వ వచనం చదువుదాం ఒకసారి. ఐగుప్తీయులను ఫరోయును తమ హృదయములను కఠినపరుచుకున్నట్లు మీ హృదయములను మీరెందుకు కఠినపరుచుకొందురు? ఆయన వారిలో అద్భుత కార్యములను చేయగా వారు ఈ జనులను పోనిచ్చిరి. ఇశ్రాయేలు వెళ్ళిపోయారు కదా అని ఈ మాట ఎవరు చెప్తున్నారు తెలుసా? సమూయేలు చెప్పట్లే. ఎవరు చెప్తున్నారు? ఫిలిష్తీలో ఉన్నటువంటి యాజకులు చెప్తున్నారు. ఆ మందసం వచ్చింది, దేవుని యొక్క మందసము. దేవుని యొక్క మందసం రాగానే వారికి మేలు జరిగిద్ది అనుకున్నారు. దేవుని యొక్క మందసము వారి యొక్క ప్రాంతంలో ఉన్నప్పుడు దేవుని వారు మొత్తుతానే ఉన్నాడు. ఇక బాధ భరించలేక ఈ మందసం ఎక్కడి నుంచి వచ్చిందో అక్కడికి పంపించేద్దాం. ఈ మందసం మన మధ్య ఉన్నంత కాలం మన కీడే. ఎందుకంటే యెహోవా దేవుడు చాలా చాలా మరి గొప్పవాడు. ఆయన మందసము మన దగ్గర ఉండకూడదు, అది ఇశ్రాయేలు యొద్దే ఉండాలి అని చెప్పి ఆ మందసాన్ని పంపించడానికి ఇక్కడ ఫిలిష్తీయులందరితో మాట్లాడుతున్నారు. ఆనాడు కఠినపరుచుకున్నారు. ఎవరో? ఐగుప్తీయులు, ఫరో. కఠినపరుచుకుని వారైనా మేలు పొందుకున్నారా? మొత్తం నష్టపోయారు, మొత్తం నష్టపోయారు. దేశం అంతా పాడైంది, ఫరో సైన్యం అంతా నాశనం అయిపోయింది, ఇంకేం మిగలలేదు అక్కడ. మనం గనక ఈ మందసాన్ని తిరిగి ఇశ్రాయేలుకు పంపించడానికి మనస్సు లేకోకుండా కఠినపరుచుకుంటే మనకు కూడా అదే పరిస్థితి వస్తుంది. కొంచెం అజ్ఞానుల వలె కాకుండా జ్ఞానముగా ఆలోచించేయండి అని చెప్పేసి అక్కడ ఉన్నటువంటి యాజకులు చెప్తా ఉన్నారు అన్నమాట. దేని యొక్క వాక్యం వింటున్నప్పుడు మన హృదయాలను కఠినపరుచుకునే వారంగా ఉంటే కనుక నష్టపోతాం. దేవుడు తన సేవకుడి ద్వారా మాట్లాడుతున్నప్పుడు ఆ మాటను విన్నట్టుగా వదిలేసుకొని మన హుమ్ము కఠినపరుచుకుంటే నష్టపోతాం. ఎందుకంటే దేవుడు ఆ రోజున ఆ మాటను ఎందుకు పలికిస్తున్నాడంటే మన జీవితాన్ని ఆశీర్వాదకరంగా మార్చడానికి, మనల్ని వెలుగుకరంగా మార్చడానికి,
మనను ప్రయోజకులుగా చేయడానికి, మనను అనేకులకు మాదిరికరంగా ఉంచడానికి, అనేకులకు దీవెనకరంగా ఉంచడానికి దేవుడు ఆ రోజున ఆ మాటను మనకి వినిపిస్తూ ఉన్నాడు. 2011లో నేను కల్వరి సతీష్ కుమార్ గారు చర్చికి వెళ్ళినప్పుడు ఎంతమంది విన్నారో నాకు తెలియదు, ఆ మాట ప్రకారం జీవించారో నాకు తెలియదు, కానీ ఆ మాట నా హృదయానికి హత్తుకుంది. నా హృదయానికి హత్తుకుంది. ఆ మాట ప్రకారం నేను నా జీవితాన్ని మార్చుకోవడానికి ప్రయత్నం చేశాను. ఎప్పుడైతే అది నేను ప్రయత్నం చేశానో, దేవుడు ఈ రోజున గతించిన 10 సంవత్సరాల నుంచి నన్ను సేవలో వాడుకుంటాను. వింటాము కానీ విడిచిపెట్టేస్తాం. విడిచిపెట్టేసిన వాళ్ళ జీవితాల్లో మార్పు ఏమి రాదు. విని ఎవరైతే ఆ మాట ప్రకారం జీవిస్తారో వారి జీవితాల్లోనే మార్పు వస్తుంది. వారిని దేవుడు వాడుకుంటాడు. వారిని దేవుడు ఒక విలువైన పాత్రగా చేసుకుంటాడు. ఆ విలువైన పాత్ర ఎలా ఉంటుందంటే, తరములు గడిచినను ఆ పాత్రకు విలువ ఉంటానే ఉంటుంది. మోషేకి విలువ ఎప్పటికీ ఉంటుంది ఈ భూమి ఉన్నంత వరకు. ఎందుకంటే మోషేని దేవుడు ఒక విలువైన పాత్రగా చేసుకొని ఇశ్రాయేలు సర్వ సమాజాన్ని 40 సంవత్సరంలో అరణ్యములో వారు ఎంత ఇబ్బంది పెట్టినను కూడా వారి కొరకు చాలా చాలా సాక్రిఫిషియల్ లైఫ్ అనేది తను జీవించి అనేకులకు మాదిరికరంగా తన జీవితం ఉండేటట్లుగా దేవుని ఇల్లంతటిలో నమ్మకస్తుడిగా పనిచేశాడు. ఈరోజు వరకు కూడా మనము ఆ మోషే గురించి మాట్లాడతాం. ఎందుకంటే దేవుడు తన్ని పిలిచినప్పుడు దేవుని యొక్క మాట ప్రకారం జీవించడానికి మరి తన్ను తాను దేవునికి సమర్పించుకుని వెళ్ళాడు. హల్లెలూయా. ఇశ్రాయేల్ అంట చేసినటువంటి కార్యాన్ని కీర్తనకారుడు చెప్తాడు. 95వ దావీదు కీర్తన 8వ వచనం చూద్దాం ఒకసారి. అరణ్యమందు మెరీబా యొద్ద మీరు కఠినపరుచుకున్నట్లు, మస్సా దినమందు మీరు కఠినపరుచుకున్నట్లు మీ హృదయములను కఠినపరుచుకొనకుడి. హల్లెలూయా. మీ హృదయములను కఠినపరుచుకోదని చెప్తుంది దేవుని యొక్క వాక్యం. ఈ కఠినపరుచుకునే మనసు మరి అంధకార సంబంధమైనది, సైతాను సంబంధమైనది. ఆ కఠిన స్వభావమును మనము విడిచిపెట్టాలి. ఇర్మియానా అనేది మీలో ఉన్నటువంటి ఆ రాతి గుండెను తీసివేసి, రాతి గుండెకు బదులుగా ఏమిస్తానంటాడు ఆయన? మాంసపు గుండెను. హల్లెలూయా. ఈ రాతి గుండె దేవుని ఎరుగక మునుపు అంధకార సంబంధులుగా, అజ్ఞానులుగా, లోకానుసారంగా, శరీరానుసారంగా జీవిస్తున్నప్పుడు మనిషికి సాదృశ్యంగా ఉండేటువంటిది అనమాట. మనము ఆ రాతి గుండెకు బదులుగా మాంసపు గుండెను ఎప్పుడు ధరిస్తామంటే, లోకానుసారముగా జీవితాన్ని విడిచిపెట్టేసి లోకాన్ని కలుగు చేసినటువంటి ఆ సృష్టికర్త అయినటువంటి దేవునికి ఒక సాక్షులుగా ఎప్పుడైతే జీవించాలని చెప్పేసి మన ప్రయాణాన్ని ఆరంభిస్తామో, నూతన హృదయము మీకు ఇచ్చేదనో, నూతన స్వభావం మీకు కలుగు చేసేదనో, రాతి గుండెను మీలో నుంచి తీసివేసి హల్లెలూయా మాంసపు గుండెను మీకు ఇస్తాను. హల్లెలూయా. ఇది ఎప్పుడు వస్తుందంటే, మనం ఎప్పుడైతే ఆత్మానుసారంగా జీవించడం మొదలు పెడతామో, దేవుని ఎరిగి మనం ఎప్పుడైతే జీవించడం మొదలు పెడతామో, దేవుడు మనకిచ్చే హృదయం అన్నమాట ఇది. క్రైస్తవులో మరి ఏ విషయంలోనూ కూడా కఠిన స్వభావంగా మనము ఉండకూడదు. ఎవరు ఉండకూడదు. దేవుడు మనకిచ్చినటువంటి ఓ మంచి జీవితమే ఆ జీవితం. మనం అందరి పట్ల జాలి కలిగి ఉండాలి, ప్రేమ కలిగి ఉండాలి, సహనం కలిగి ఉండాలి. ఇవన్నీ కూడా దేవుడు క్రైస్తవులకి ఇచ్చినటువంటి గిఫ్ట్స్ అన్నమాట. ఈ గిఫ్ట్స్ అన్నీ కూడా మనము కలిగిన వారముగా దేవుణ్ణి ఆరాధన చేయాలి. హల్లెలూయా. రోమీయులకు రాస్తూ చెప్తాడు 8వ వచనము, యాల అనగా శరీరానుసారమైన మనసు అంట దేవునికి విరోధమై ఉన్నది, అది దేవుని ధర్మశాస్త్రమునకు లోబడదు, ఏ మాత్రమును లోబడ నేరదు. హల్లెలూయా. ఈ శరీరానుసారమైన మనస్సు ఈ పాత పురుషునికి సంబంధించింది కనుక ఈ పాత పురుషునికి సంబంధించిన వాటినన్నిటినీ పాత సంవత్సరంలో విడిచిపెట్టేసి
ఈ నూతన సంవత్సరంలోకి వచ్చినటువంటి మనము ప్రతిరోజు నూతనత్వాన్ని స్వతంత్రించుకుంటూ, నవీన స్వభావాన్ని స్వతంత్రించుకుంటూ దేవుని పోలికలోనికి రావడానికి మనం ప్రయత్నించేద్దాం. హల్లెలూయా. అందుకే కొలస్సీలకు రాస్తూ చెప్తాడు 3:8 ఇప్పుడైతే మీరు కోపము, ఆగ్రహము, దుష్టత్వము, దూషణ, మీ నోట బూతులు అను వీటన్నిటినీ విసర్జించుడి. ఒకనితో ఒకడు అబద్ధమాడకుడి, ఏలనగా ప్రాచీన స్వభావమును దాని క్రియలతో కూడా మీరు పరిత్యజించి జ్ఞానము కలుగు నిమిత్తము దాన్ని సృష్టించిన వాని పోలిక చొప్పున నూతన పరచబడుచున్న నవీన స్వభావమును ధరించుకొని ఉన్నారు. హల్లెలూయా, హల్లెలూయా. ఈ పాత పురుషునికి సంబంధించిన వాటిని అన్నిటినీ కూడా మనం ఏం చేయాలన్నమాట? విసర్జించాలి. వాటిని పరిపూర్ణముగా విసర్జించాలి. పరిపూర్ణముగా విసర్జించి నవీన స్వభావాన్ని మనం ఏం చేస్తూ ఉండాలన్నమాట? ధరించుకోవాలి, స్వతంత్రించుకుంటూ ఉండాలి. అప్పుడే మనలో క్రీస్తు పోలిక ఏమవుతుందన్నమాట? క్రమక్రమంగా వస్తుంది. ఒకేసారి రాదు. మనం పుట్టిన వెంటనే మన తల్లిదండ్రుల పోలికలు మనలో కనబడతాయా? చాలా వరకు కనపడవు, కొంచెం కొంచెం కనపడతాయి. పెరిగిన తర్వాత ఇంకొంచెం. మనము క్రీస్తులోనికి వచ్చిన తర్వాత మన పోలిక మారాలి. దేవుని యొక్క పోలికలోనికి ఎలా వస్తామంటే, అది దేవుని యొక్క వాక్యపు వెలుగులో మనల్ని మనము సరి చేసుకుంటున్నప్పుడు. హల్లెలూయా. వాక్యం అనేది అర్థం. వాక్యమైన అర్థంలో మనం ప్రతిరోజు చూసుకుని సరి చేసుకోవాలి. హల్లెలూయా, హల్లెలూయా. ప్రతిరోజు చూసుకుని సరి చేయబడుతూ ఉన్నప్పుడు మనం ఒకనొక దినానికి ఎలా మారుతాం అన్నమాట? ఆయన పోలికలోనికి వస్తాం. హల్లెలూయా. దేవుడు కోరుకుంటుంది అది. మనలో రావాల్సిన నవీన స్వభావం ఏంటనమాట? ఆయన పోలికలోనికి రా. 1 పేతురు 1:14 నేను పరిశుద్ధుడనై ఉన్నాను గనుక మీరును పరిశుద్ధులై ఉండుడని వ్రాయబడి ఉన్నది. కాగా మీరు విధేయులకు పిల్లలై మీ పూర్వపు అజ్ఞాన దశలో మీకుండిన ఆశలను అనుసరించి ప్రవర్తింపక మిమ్మును పిలిచిన వాడు పరిశుద్ధుడై ఉన్న ప్రకారం మీరును సమస్త ప్రవర్తన యందు పరిశుద్ధులై ఉండేది. హల్లెలూయా. మీ పూర్వపు అజ్ఞాన దశలో మీకుండిన ఆశలను అనుసరించకూడదు అన్నమాట. హల్లెలూయా. దేవుని ఎరుగక మనము దేని యొక్క వాక్యము మనల్ని తాకనంత వరకు మన శరీరానుసారులుగానే మనం ఆలోచన చేస్తాం, లోకానుసారంగానే ఆలోచన చేస్తాం. లోకంలో చాలామంది మనలను గొప్పవాళ్ళుగా చూడాలని చెప్పేసి ఆ పేరు కొరకు మనము తహతహలాడతాం. ఎప్పుడైతే దేవుని యొక్క వాక్యము మన హృదయానికి తాకిద్దాం, ఇక ఈ శరీరము కోసము, ఈ లోకములో పేరు ప్రఖ్యాతల కోసము, ఒకడు నన్ను గుర్తించాలి, నేను అందరికంటే చాలా ఉన్నతమైన స్థితిలో ఉండాలని చెప్పేసి శరీరానుసారంగా ఆలోచించేయం కానీ ఆత్మానుసారంగా ఆలోచించడం మొదలు పెడతాం. ఇక ఉదయకాల సమయంలో మనము మనకి సంఘము అందరము కూడా ఆలోచన చేయాల్సింది ఏంటంటే, ఇక్కడి నుంచి నేను ఆత్మానుసారంగా నేను ఆలోచించాలి. నేను ఆత్మలో అభివృద్ధి చెందాలి, అనేకులను ఆత్మలో అభివృద్ధి పరిచే విధముగా నా జీవితము, నా ఆలోచన, నా క్రియలు, నా మాటలు, నా ప్రార్థన జీవితం ఉండాలని చెప్పేసి మనం ప్రతిరోజు కూడా దేని మీద ఫోకస్ చేయాలంటే, మనము ఆత్మలో అభివృద్ధి చెందుటయందు మనము ఫోకస్ చేస్తూ ఉండాలి. హల్లెలూయా. రోమీయులకు రాస్తే చెప్తాడు 13:14 మెట్టుకు ప్రభువైన యేసు క్రీస్తును ధరించుకొనిన వారై శరీరేచ్ఛలను నెరవేర్చుకొనుటకు శరీరము విషయమై ఆలోచన చేసుకొనకుడి. ఒకసారి డిస్ప్లే చేయను. మెట్టుకు ప్రభువైన యేసు క్రీస్తును ధరించుకొనిన వారై శరీరేచ్ఛలను నెరవేర్చుకున్నటకు శరీర విషయం ఆలోచన చేసుకొనవద్దు. క్రీస్తుని ధరించిన తర్వాత మనము ఇంకా శరీరేచ్ఛలను నెరవేర్చుకోవడానికి పని చేయకూడదు అన్నమాట. అపోస్తలులందరూ కూడా క్రీస్తుని ధరించిన తర్వాత వారి శరీరేచ్ఛను నెరవేర్చుకోవడం పని చేయలేదు.
దేవుని యొక్క ఆత్మ వారిని ఏ విషయాల్లో ప్రభావితం చేస్తున్నాడో, ఏ విషయంలో ప్రేరేపిస్తున్నాడో ఆ పని చేయడానికి ఈ శరీరాన్ని ఏం చేసుకున్నారన్నమాట, వాళ్ళు నలగొట్టుకున్నారు. శరీరాన్ని నలగొట్టుకుంటాం అంటే ఎలా అంటే, వారిని చంపేస్తాము, ఖడ్గం ఎదురుగా ఉన్నా, వారిని చంపేవాళ్ళు ఎదురుగా ఉన్నా, చంపేస్తున్నా కూడా ఈ శరీరానికి ఇంకా ప్రాధాన్యత ఇవ్వాలి. దేనికి ప్రాధాన్యత ఇచ్చారంటే, దేనికి వాక్యానికి ప్రాధాన్యత ఇచ్చారు. ఆత్మానుసారాలుగా జీవించడానికి ప్రయాసపడ్డారు. హల్లెలూయా, హల్లెలూయా. గలేషియన్స్ చాప్టర్ 5:24 చెప్తాడు, యేసుక్రీస్తు సంబంధులు శరీరమును దాని ఇచ్చలతోనూ దురాశలతోనూ ఏం చేస్తారంట, సిలువ వేసి ఉన్నారు. హల్లెలూయా. యేసుక్రీస్తు యొక్క సంబంధులుగా ఉన్నటువంటి మనము ఎలా ఉండాలన్నమాట, శరీరమును దాని ఇచ్చలతో దురాశలు దాన్ని ఎంత ఏం చేయాలన్నమాట, సిలువేయ. హల్లెలూయా, హల్లెలూయా. కనుక ప్రతి ఒక్కరము కూడా మనం ఈ లోకంలో మరి దేవుణ్ణి అనుసరిస్తూ నడుస్తున్నాం కనుక మనం శరీర సంబంధమైన వారముగా ఆలోచన చేయకుండా ఆత్మ సంబంధమైన వారముగా ఆలోచన చేస్తూ దేవుని యొక్క ఆత్మ మనలను ఏ విషయంలో ప్రేరేపిస్తూ ఉన్నాడో ఆ విషయాల్లో మనము మరి ముందుకు సాగే వారము ఉండాలి. ఓకే, రోమీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయం 2వ వచనం, మీరు ఈ లోక మర్యాదను అనుసరింపక ఉత్తమమును అనుకూలమును సంపూర్ణమైన దేవుని చిత్తమేదో పరీక్షించి తెలుసుకొనున్నట్లు మీ మనస్సు మారి నూతన మగుట వలన రూపాంతరము పొందుడి. హల్లెలూయా. మనం రూపాంతరము పొందాలి. ప్రభువైన యేసుక్రీస్తు వారు రూపాంతర కొండపైన రూపాంతరం పొందినట్లుగా మనము దేవుని యొక్క వాక్యములో ప్రతిరోజు కడగబడుతూ ఆ వాక్యములు పోషింపబడుతూ వాక్యము ద్వారా మనము ఉదక స్నానం అవ్వాలి. ఆ వాక్యం ద్వారా మనకి ఏం రావాలి, బలము రావాలి. వాక్యం అనే పాలన వల్ల మనము పోషింపబడాలి. ఆ వాక్యం ద్వారా మనము కడగబడాలి. ఎప్పుడైతే మనము ఆ రెండు కూడా మన జీవితంలో జరుగుతుంటాయో మనం రూపాంతరం చెందుతాం అన్నమాట. ఎలా రూపాంతరం చెందంటే, క్రీస్తు వలె రూపాంతరం చెందుతాం. కనుక మనము మరి దేవుని యొక్క వాక్యాన్ని వింటున్నప్పుడు మన యొక్క ప్రాచీన స్వభావమును, పాత పురుషుని మనము విడిచిపెట్టి ప్రతిరోజు కూడా నూతనత్వములోనికి, నూతన స్వభావమును ధరించుకున్నటకు మనము ప్రయాసపడదాం. మరి దినాలు ఎంతో చెడ్డగా ఉన్నాయి. ప్రతిరోజు కూడా లోకంలో ఎన్నో చెడ్డ కార్యాలు జరుగుతున్నాయి. ఎంతోమంది చనిపోతున్నారు. ఎంతోమంది వారి యొక్క చెర స్థిరాస్తులను పోగొట్టుకుంటూ దిక్కులేని స్థితిలోనికి వెళ్ళిపోతూ ఉన్నారు. నేడనే ఒక దినం ఉండగానే, నేడు దేవుడు మనతో మాట్లాడుచుండగానే మన బ్రతుకులను సరి చేసుకున్నాం. మన ప్రాచీన స్వభావాన్ని విడిచిపెట్టి నూతన స్వభావాన్ని, నూతనత్వాన్ని, రూపాంతరమును మన జీవితంలో పొందుకున్నటకు ప్రయాసపడదాం. దేవుడు అటువంటి కృప మనందరికీ అనుగ్రహించును గాక. ఆమేన్. ప్రార్థన